బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ కి కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు అధికారాల కోసం రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తూ ఉండటంతో నియోజకవర్గాల్లో ఇబ్బంది ఎదురవుతుంది. ఓడిపోయిన నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకులే ఇన్ఛార్జీలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సమస్య జటిలమైంది. గద్వాల్ నుంచి ఆ సమస్య ఉత్పన్నమవడంతో పరిష్కారం దిశగా అధికార పార్టీ చర్యలు చేపట్టింది. ఇక బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అధికారాల కోసం ఒత్తిడి తీసుకువస్తూ ఉండటంతో కాంగ్రెస్ కి కొత్త చిక్కులు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ కు ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 26 మందిని చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక హస్తం కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పెత్తనం తమకే ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకులే ఇన్ఛార్జీలని ప్రకటించారు. ఆ నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి చెందిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు జరిగినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక సొంత పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గంలో తగిన గౌరవం లభించటలేదని తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఇప్పటికీ ఓటమి పాలైన సరితా తిరుపతయ్య ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉండటం, కృష్ణమోహన్ రెడ్డి మాట ఎక్కడ చెల్లుబాటు కాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులను కలిసి తాను తిరిగి పార్టీలోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఇక అప్రమత్తమైన కాంగ్రెస్ మరుసటి రోజు హైదరాబాద్ లో పోచారం ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరు కాకపోవడంతో మరుసటి రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఇక కొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులు స్థానిక కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరట్లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని రాష్ట్ర నాయకత్వం ఆందోళన చెందుతుంది. ఈ తరుణంలో చేరికల విషయంలో స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం సూచిస్తుంది. అవసరమైన చోట కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం ఉండేలా చూడాలని, ఓటమి పాలైన నేతలతో కలిసి ముందుకెళ్లాలని సూచించింది. ఇక ఇదే సమయంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యంత్రాంగానికి సూచించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిందని తెలుస్తుంది. అయితే కొన్ని చోట్ల గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చెప్పినా పనులు అవుతూ ఉండటంతో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బయట పార్టీ నుంచి వచ్చిన వారికి అధికారం చెలాయించేందుకు అవకాశం ఇచ్చి సొంత నేతల్ని చిన్నచూపు చూడటంతో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.